పరిశుద్ధమైన దేవుని సన్నిధిని ప్రతినిత్యము పరిశుద్ధతతో హృదయ శుద్ధిని కలిగి హృదయాంతరంగములతో ఆ దేవదేవుని ప్రసన్నతను ప్రత్యక్షతను అనుభవిస్తూ ఆయన శిలువలో చేసిన ఆ మహాబలి యజ్ఞమును జ్ఞాపకము చేసుకుంటూ దినము ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ వెతుకుచు నేర్చుకొనుచు మార్చుకొనుచు దిద్దుకొనుతూ దేవునికి సమీపస్తులుగా జీవించుట, ఆయన మార్గములను అనుసరించుట, త్రోవలను బ్రతుకుట, ఆయన నీతిలో రాజ్యములో స్థాపించబడుట, పరిపూర్ణమైన స్థితిని అనుభవించుట ఆయన ఆశించే క్రమమై ఉన్నది. అట్టి క్రమములో ప్రతి ఒక్కరము చేర్చబడాలని, ప్రతినిత్యము దేవునికి సమీపస్తులుగా బ్రతకాలని, మన నీతి దేవునికి తెలిసినదిగా, మన నీతి యథార్థతలు దేవునిని ప్రకటించేవిగా, ఎత్తి చూపించేవిగా మన ప్రవర్తన క్రియలలో నుంచి బయలుపడాలని వేడుకొనుచు ఆ దేవ సన్నిధికి నిత్యము సమీపస్తులుగా బ్రతుకుచు ఆయన నడిపింపును, ఆయన ప్రేమను, ఆయన కృపను పొందుటకు అర్హత సంపాదించవలెనని ప్రతి ఒక్కరిని హృదయపూర్వకముగా అడుగుచున్నాను. ఉదయకాలపు ధ్యాన ప్రార్థన. యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవ, గనుడా, స్తోత్రార్హుడా, పూజార్హుడా, నమ్మకమైన వాడా, శ్రేష్ఠుడా, ఉన్నతుడా, ప్రధాన యాజకుడా, ప్రప్రథముడవై ఉన్నవాడా, ఆదియు అంతము లేనివాడా, అధ్యక్షత వహించిన వాడా, సర్వకాలములలో సర్వ అవస్థలలో సర్వ వేళలలో నా తండ్రి నీ కాపుదలను మాకిచ్చిన ప్రభా, మమ్మలను నడిపించేవాడా, ప్రతి సమస్యలో నుంచి నా తండ్రి మాకు విడుదల కలుగ చేసేవాడా, ప్రతి వ్యాధిని, ప్రతి బాధను, ప్రతి బంధకమును తొలగించేవాడా, నీకే స్తోత్రము దేవా. సాతాను కట్లను తెంచేవాడా, సాతానుని లయం చేసేవాడా, దానిని మా క్రాళ్ళ కింద వేసి మేము అణగద్రొక్కుటకు నా తండ్రి మాకు నా తండ్రి బలమును శక్తిని అనుగ్రహించువాడా, జయించు జ్ఞానమును ఇచ్చువాడా, మహోన్నతుడా, సర్వాధికారి, నీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. సమస్తమును నీ కృపచే నా తండ్రి మీరు భద్రపరచండి దేవా. దినదీవెన్లు నా తండ్రి ప్రతి ఒక్కరికి మీరు కలిగించండి. ప్రతి నామము నా తండ్రి, ప్రతి ఒక్కరు నా తండ్రి నీ నామమున నా తండ్రి నీ సన్నిధిలో మోకరించుటకు నా తండ్రి, ప్రతి నాలుక నిన్ను పాడుటకు, ప్రతి నాలుక నిన్ను కీర్తించుటకు నా దేవా మీరే నా తండ్రి కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. సన్నిధాన వర్తులుగా నా తండ్రి నీ సన్నిధిలో నీకు సమీపస్తులుగా నా తండ్రి మా సన్నిధి గదిలో నీ సహవాసమును ఇష్టపడే వారిముగా, నీతో బ్రతికే వారిముగా, నిన్ను ఎత్తిపట్టి చూపే వారిముగా, మా ప్రవర్తన ద్వారా, మా ఆలోచనల ద్వారా, మా తలంపుల ద్వారా, మా ఉద్దేశముల ద్వారా నిన్ను ప్రకటించుటకు నా తండ్రి నా ప్రభా అయా నా దేవా నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా, గొప్పవాడా, మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. అనంతకాల దేవా నీకే స్తోత్రము దేవా. స్తోత్రము మీద ఆసీనుడై ఉన్నవాడా, స్తుతియాగము స్తోత్ర బలులు నీతో నిత్యము నా ప్రభ మేము చేయుటకు నా తండ్రి ఆయా మా హృదయములలో, మా ప్రార్థనా గదులలో, మా గృహములలో నా తండ్రి నీ ప్రార్థన మందసము ప్రతిష్ఠించబడి ప్రతి నిత్యము నీలో ప్రతిష్ఠితముగా నా తండ్రి నీలో నా తండ్రి ఫలించుటకు నా తండ్రి నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. ఆటంకములను అడ్డుబండలను తొలగించండి, మార్గమును నా తండ్రి మీరు చూపించండి, సరిహద్దులు విశాలపరచండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. నీకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. మహిమగల నా దేవా నీకే స్తోత్రము దేవా. ఈ యొక్క నా తండ్రి భూమి మీద జరిగే ప్రతి విపత్కర పరిస్థితిని నా తండ్రి, ప్రతి భయాందోళనను నా ప్రభ, ప్రతి యుద్ధమును నా ప్రభ మీరు నా తండ్రి నివారించండి దేవా.
యుద్ధ వేరిని నా తండ్రి అయా మ్రోగించుచుండగా అమాయకులైన ప్రజలను నా తండ్రి మీరు విడిపించండి దేవా. అయా నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. నీ విడుదల నా తండ్రి నీ జనులకు మీరు నా తండ్రి ప్రకటించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. ఇరాన్ ఇరాక్ దేశముల మధ్య నా ప్రభా అయా నా తండ్రి నా ప్రభ ఇజ్రాయెల్ దేశం మీద నా ప్రభ జరుగుచున్న దాడులను నా తండ్రి మీరు అయా నా తండ్రి నా ప్రభ నా దేవా అయా నా తండ్రి మీరు నియంత్రించండి దేవా. ఆ దాడి సమయంలో నా తండ్రి నీతి యథార్థతలు నా తండ్రి నీ ప్రవచన గ్రంథములోని నా ప్రభ నీ మాటలు నా తండ్రి జరగవలసిన క్రమములో నా తండ్రి నీ ఉద్దేశముల ప్రకారముగా జరిగించుచు నా తండ్రి కేవలము నా తండ్రి మంచి చెడు నా తండ్రి అయా నా తండ్రి యోచించుకొని నా ప్రభ జ్ఞానము కలిగి నా తండ్రి యుద్ధాలను విరమించుకొనుటకు నా దేవా నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము దేవా, నీకే స్తోత్రము దేవా. నీ చిత్తానుసారముగా నీలో ప్రార్థించుట నా తండ్రి మీరు మాకు నేర్పించండి. ఇజ్రాయేల్ ఇరాన్ దేశముల మధ్య నా ప్రభ జరుగుచున్న రణరంగమును నా తండ్రి రణమును నా ప్రభ యుద్ధమును నా తండ్రి నా ప్రభ నా తండ్రి యుద్ధ యంత్రములను నా ప్రభ అయా నా తండ్రి నాయన ప్రతి ఒక్కటి కూడా నా ప్రభ అయా నా తండ్రి నా ప్రభ నాయన వారు వీడునట్లుగా నా తండ్రి అదంతయు శాంతి సమకూడునట్లుగా నీ ఉద్దేశములు నా తండ్రి అయా మీరే జరిగించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీ భావజాలము నా తండ్రి అయా నా తండ్రి మీరు ప్రకటించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. నీ కార్యమును జరిగించండి దేవా. ఇజ్రాయేలీల పక్షముగా మీరే యుద్ధము చేస్తానని నీ యొక్క నా తండ్రి నా ప్రవచన గ్రంథములలో రాయబడి ఉన్నది నా తండ్రి. నీ పరిశుద్ధ గ్రంథములో పొందుపరచబడి ఉన్నది నాయన. నీ ప్రవచనము నా తండ్రి నెరవేరనయ్యున్నది నాయన. ఆ ప్రవచనము నెరవేరే సమయాన్ని నా ప్రభ నా దేవా నెరవేర్చుటలో నా తండ్రి నా ప్రభ అమాయక ప్రజలను నా తండ్రి మీరు విడిపించండి దేవా. అమాయకులైన వారికి నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము దేవా. నీ జనాంగమును నా తండ్రి మీరు ప్రతిష్ఠించండి దేవా. నీకే స్తోత్రము దేవా. నీ కోట గోడలు నిర్మించండి దేవా. నీకే స్తోత్రము దేవా. దుష్టుడిని దూరము చేయండి దేవా. దురాత్మలను బంధించండి దేవా. చీకటి శక్తులను బంధించండి. హృదయాలను స్పందింప చేయండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడని మీరు సెలవిచ్చిన రీతిగా నాయన ఇజ్రాయేలు పట్టణమును నా తండ్రి నా ప్రభ ఇజ్రాయేలు దేశమును నా తండ్రి అయా నా తండ్రి మీరు కాపాడండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. ప్రస్తుతం జరిగే భయానకమైన పరిస్థితిని నా తండ్రి అయా నా ప్రభ మీరు చక్కబెట్టండి దేవా. నీకే స్తోత్రము దేవా. నీ జనులను విడిపించండి దేవా. మార్గము చూపించండి దేవా. నీకే స్తోత్రము దేవా. అయా ప్రార్థింప చేయండి దేవా. ప్రార్థనా శక్తితో నింపండి దేవా. అభిషేకించండి. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా మీ నామానికి వందనాలు దేవా. నీ నీతిని నీ రాజ్యాన్ని స్థాపించండి దేవా. నీ నీతి క్రియలను నా తండ్రి మీరు కనపరచండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయము చేయండి దేవా. నీకే స్తోత్రము దేవా. నీ చిత్తానుసారముగా నా తండ్రి నీ వాక్కులనిచ్చి నా తండ్రి ప్రార్థింప చేయండి. అభిషేకించండి. పరిశుద్ధాత్మతో నింపండి దేవా. ఆత్మలో నా తండ్రి ఆనందమును కలుగ చేయండి దేవా. ఆత్మ వివేచన జ్ఞానమును వృద్ధి పొందించండి దేవా. ఆయా ప్రపంచంలో జరుగుచున్న ప్రతి విపత్కర పరిస్థితి నా తండ్రి మీరు నియంత్రించండి దేవా. ప్రపంచవ్యాప్తంగా నా ప్రభ నాయన క్రీస్తు వ్యతిరేక పట్టణము కట్టబడబోచుండగా నా తండ్రి ఆ పట్టణమును నా ప్రభ నా తండ్రి అయా నా తండ్రి ఏ విధంగా నా ప్రభ ఎదుర్కొనవలసి ఉన్నదో దానిలో జరిగే కార్యకలాపాలు నా తండ్రి ఏ రీతిగా నా ప్రభ నా దేవ నా తండ్రి ఖండించవలసి ఉన్నదో నిషేధించవలసి ఉన్నదో ఆ రీతిగా నా తండ్రి వ్యతిరిక్తమైన నా తండ్రి ప్రతి కార్యము నా తండ్రి జనులందరికీ నా తండ్రి నాశనమును నా తండ్రి కలుగ చేసే ప్రతి నా తండ్రి కార్యమును నా ప్రభ అయా నా తండ్రి నా ప్రభ ప్రతి ఒక్క చర్యను నా తండ్రి మీరు ఖండించండి దేవా. జనులందరికీ నీ శ్రేయస్సును కలిగించండి దేవా. మార్గమును చూపించండి దేవా. అయా ప్రోగు చేయండి దేవా. శోధనలో నా తండ్రి వేదనలో జయించగలిగిన స్థితి నా తండ్రి అయా మీరు నేర్పించండి దేవా. నా తండ్రి నా దేవా నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా. గాజా నిర్మాణములు నా తండ్రి నా ప్రభ గాజాలో జరుగుచున్న నాయన
ప్రతి ఒక్క నా తండ్రి కార్యకలాపము నా తండ్రి నా ప్రభ అయా నా తండ్రి నా ప్రభ నా దేవ ఏ రీతిగా నా ప్రభ జరుగుచున్నదో, ఏ ఆకాంక్షతో జరుగుచున్నదో నా తండ్రి మాకు తెలియదు నా తండ్రి. అదంతయు నీకే తెలుసు నా తండ్రి. వాటన్నింటినీ కూడా నా ప్రభ అయా నా తండ్రి ఏ రీతిగా నా ప్రభ వాటిని నా తండ్రి నిషేధించగలిగిన నా తండ్రి, ఛేదించగలిగిన నాయన యుద్ధోపాయము మీ దగ్గర ఉన్నది నా తండ్రి. అది నా ప్రభ మీరు మరి ఎవరిని నా తండ్రి ఏర్పాటు చేసి నా తండ్రి అభిషేకించి నిలవబెట్టడానికి సిద్ధముగా ఉన్నారు, ఎవరి ద్వారా ఏ కార్యమునకు మీరు పూరుకున్నారో వారిని కూడా కార్యసన్నద్ధులను చేయండి, సిద్ధపరచండి దేవా. ఎవరిని మరి నా ప్రభ నీ యొక్క పనిలో వాడబడుటకు నా తండ్రి నా ప్రభ మీ అభిషిక్తతో నా తండ్రి నిండి ఉన్నారు, మీరు అభిషేకించుకొని ఉన్నారు, సిద్ధపరిచి ఉన్నారు నా తండ్రి. అదంతయు కూడా నా ప్రభ మీరు నా తండ్రి నా ప్రభ నాయన కనపరచండి దేవా, ప్రేరేపించండి దేవా. నీ కార్యమునకు పూనుకుని హృదయమును కలుగ చేయండి, ఆత్మ ప్రేరేపణ కలుగ చేయండి దేవ. ఎవరు ఏ రీతిగా స్పందించవలసి ఉన్నదో నీ స్పందననివ్వండి దేవా. నీ హృదయాలోచన చెప్పండి దేవా, నీ హృదయ బోధన జరిగించండి దేవా. నీకే స్తోత్రము 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 దేవా, స్తోత్రము దేవా. ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు నా దేవా, నా దేవా నీకే స్తోత్రము దేవా. ఇజ్రాయేలు పట్టణమును ఇజ్రాయేలు దేశమును కాపాడండి దేవా. ప్రతి దేశము నా తండ్రి మిత్ర దేశంగా వ్యవహరించే భాగ్యము నా తండ్రి మీరు కలుగ చేయండి దేవా. ప్రతి దేశము మధ్య నా తండ్రి నా ప్రభ సన్నిహిత సంబంధాలు కలిగిన ఆయన ప్రతి ఒక్కరు కూడా నాయన సుభిక్షముగా నిన్ను నా తండ్రి అయా ఆరాధించుటకు నీ కృపనివ్వండి దేవా. నీ మార్గమును తెలియచెప్పండి దేవా, నీ బోధను కనపరచండి దేవా, నీ ఆత్మతో అభిషేకించండి దేవా. చేసే ప్రతి పనిలో నాయన చేయు ప్రతి కార్యములో మీరు తోడుగా ఉండండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. ఈ ఉదయకాల సమయములో నా తండ్రి ఇంకా నా ప్రభ ప్రతి నిత్యము నీలో వెతికే క్రమములో నా తండ్రి ఆయా ప్రార్థించవలసిన క్రమములో ప్రార్థిస్తూ నా తండ్రి నీ అభిషిక్తులగుటకు నా తండ్రి మా మార్గములలో నా తండ్రి మా త్రోవలలో నా తండ్రి నీ విశాలతను నా తండ్రి మీరు కలుగ చేయండి దేవా. అయా నాయన రాజకీయవేత్తలకు నా తండ్రి నీ జ్ఞానమును అందించండి, ఆయా వృద్ధులను ఆదరించండి దేవా. యువతకు నా తండ్రి నీ స్పందన కలుగ చేయండి, యవన బిడలైన వారికి నా తండ్రి వారి యవన ప్రాయమును కాపాడుకొని జ్ఞానమును మీరు కలుగ చేయండి. అంగహీనులు అనాథులు వృద్ధులు వికలాంగులు విధవరాండ్రులకు నా తండ్రి అయా నీ ఆదరణ కలిగించండి దేవా. వారి పక్షముగా వారి కార్యములను మీరు జరిగించండి, మీరే సహాయం చేయండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అప్పులు ఊబిలో కూరుకుని పోయిన వారిని విడిపించండి అయా నాయన. ప్రతి చేతి పనిని మీరు దీవించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. ఆత్మహత్య యత్నము చేసే వారికి నా తండ్రి మనోవికాసమును నేర్పించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. వ్యవసాయదారులకు నా తండ్రి నీ దీవెన కలిగించండి అయా. నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అధిక మొత్తములో వడ్డీలు వసూలు చేసేవారిని అయా నా తండ్రి పీడించే వారిని నా ప్రభ నాయన కష్టార్జితమును దోచే వారిని నా తండ్రి మీరు బంధించండి దేవా. హెచ్చరించండి, బుద్ధి చెప్పండి, నీ హెచ్చరికలు జారీ చేయండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. సమన్యాయము మీరు జరిగించండి దేవా. ఎవరి చేతుల కష్టం వారు సంతృప్తిగా అనుభవించినట్లుగా నా తండ్రి నీ మేలు కలుగ చేయమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయము చేయండి దేవా, సహాయము చేయండి, నీ మేలు కలిగించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు దేవా, వందనములు. ఆత్మ పోరాటమును నా తండ్రి మీరు నేర్పించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. గృహ నిర్మాణములు ప్రారంభించిన వారికి నీ సహాయ సహకారాలను అందించండి. ఉన్నత విద్యల కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి నా తండ్రి నీ మేలు కలిగించండి, పరిస్థితులను సమకూర్చండి దేవా. ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న బిడలకు నా తండ్రి నా ప్రభ జ్ఞాపక శక్తిని వరముగా ఇచ్చి నా తండ్రి వారు నా తండ్రి చదివినదంతయు సక్రమంగా వ్రాయించండి. భవిష్యత్ తరములలో నా తండ్రి నీ ఏర్పాటు స్థితిలో నీ క్రమములో వెలుగొందుటకు నా తండ్రి అయా నా ప్రభ భయంకరమైన నా తండ్రి ప్రతి పరిస్థితిని నా ప్రభ ఎదుర్కొనే స్థితిలో ప్రతి బిడ్డ హృదయము కట్టబడినట్లుగా రాబో కాలము నా తండ్రి
తండ్రి భయంకరముగా గోచరించుచున్నది నా తండ్రి. అట్టి కాలమునకు నా తండ్రి తగిన విధానములో నా తండ్రి నీ బిడలను నా తండ్రి మీరే పెంచమని, ఆయా సమస్యలను నాయన జయించుటకు, పోరాడుటకు నా తండ్రి, గెలుచుటకు నీలో నా తండ్రి ప్రకటించబడుటకు, నీ బిడ్డలుగా వెలుగొందుటకు నాయన ప్రతి ఒక్కరికి నా తండ్రి నీ మార్గములను నా తండ్రి మీరు నా తండ్రి త్రోవలను సరాలపరచండి దేవా, విశాలపరచండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. పాడైపోయిన గృహములను నా తండ్రి మీరు ఉద్ధరించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. జన నివాసము లేని గృహములుగా నా తండ్రి వెలవెలపోచుండగా నా తండ్రి అవన్నీ కూడా నా ప్రభ సరిచేయబడి నీ ఏర్పాటు క్రమములో అనేక తరములకు నా తండ్రి తరతరములు వర్ధిల్లునట్లుగా నాయన ప్రతి గృహమునకు నా తండ్రి నీ దీవెన కలుగు చేయండి. నూతన గృహ నిర్మాణములలో నా తండ్రి ఆర్థిక సహాయమును మీరు కలిగించండి. ప్రతి ఒక్కరికి సుఖమైన సౌకర్యవంతమైన గృహమును నా తండ్రి మీరు నియమించండి, నిర్ణయించండి. ప్రతి ఒక్కరిని సౌఖ్యముగా బ్రతికింప చేయండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. ఆయా కొన్ని గృహ నిర్మాణములలో నా తండ్రి నా ప్రభ నాయన మధ్యంతరములో పనులన్నీ ఆగిపోయి ఉండగా అవన్నిటినీ నా ప్రభ మీరు మరలా నా తండ్రి జరిగించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. సహాయమునివ్వండి దేవా. నీ జనుల కష్టము నా తండ్రి ఎక్కడెక్కడ బ్లాక్ అయిపోయి ఉన్నదో అదంతయు కూడా నా ప్రభ తిరిగి వచ్చినట్లుగా నా తండ్రి నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. మోసపూరితముగా నా తండ్రి కష్టార్జితని దోచిన వారిని నా తండ్రి మీరు గద్దించండి, హెచ్చరించండి, బుద్ధి చెప్పండి దేవా. నీ హెచ్చరికలు జారీ చేసిన ఆయన ఎవరి కష్టము నా తండ్రి వారి గృహము చేరున్నట్లుగా వారే అనుభవించినట్లుగా నా తండ్రి నీ కృపనివ్వమని నా తండ్రి నీకే వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా, 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 మీ నామమునకే వందనములు, 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 స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయము చేయండి దేవా, సహాయము చేయండి. నీ మేలు కలిగించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా, మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. వ్యాధి బలహీనతతో బాధపడుచున్న వారిని మీరు విడిపించండి. ప్రతి భయంకరమైన జబ్బును నా తండ్రి మీరు వెళ్ళగొట్టండి దేవా. ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించండి. కోమా స్టేజ్ లో ఉన్న వారిని విడిపించండి. భయంకరమైన మరణ పడకల మీద ఉన్న వారిని హాస్పిటల్లో నా తండ్రి అయా నా తండ్రి ఎమర్జెన్సీ కండిషన్ లో ఉన్న వారిని నా తండ్రి అయా మీరు విడిపించి నా తండ్రి నీ సాక్షులుగా నిలవబెట్టమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా, గొప్పవాడా, మీ నామమునకే వందనములు, 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 స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయము చేయండి, సహాయము చేయండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా, మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా నా తండ్రి బంధాలను బలపరచండి దేవా. రక్త సంబంధికులలో ప్రేమానురాగాలను మీరు నింపండి దేవా. నీకే స్తోత్రము దేవా. మనస్పర్ధలు కలిగించే వారిని నా తండ్రి అయా మీరు ఖండించండి దేవా. వారిని హెచ్చరించండి, బుద్ధి చెప్పండి. ప్రతి బంధాన్ని నా తండ్రి ఈ భూమి మీద సక్రమముగా మీరు కాపాడండి. నీలో చేర్చబడవలసిన వారు నా తండ్రి నీ రక్తంతో కడగబడుటకు నా తండ్రి సిద్ధముగా ఉన్నవారు మీరు అభిషేకించిన వారిని ప్రతి ఒక్కరిని కూడా నా తండ్రి నీ శిలువ రక్తము చేత కడగండి దేవా. నీ సన్నిధికి ఆహ్వానించండి దేవా. నీ సన్నిధిలో నిలిచియుండు భాగ్యము నా తండ్రి ప్రతి ఒక్కరికి మీరు కలుగ చేయండి దేవా. నీ సన్నిధి భాగ్యమును నా తండ్రి నీ ఆయా ప్రతి ఒక్కరిలో నా తండ్రి మీరు ఇవ్వమని వేడుకొనుచున్నాను దేవా. అయా నీ బాప్తిస్మములు అనేకమైన నా తండ్రి నా ప్రభ అయా నా తండ్రి మంది నా ప్రభ నీ శరీర రక్తములో పాలిభాగస్తులగుటకు నా తండ్రి నీ శిలువ రక్తములో నా తండ్రి నా ప్రభ నీ వారై వెలుగొందుటకు నా దేవా నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. మెడికల్ డిపార్ట్మెంట్ ని నా తండ్రి మీరు నా తండ్రి కాపాడండి. వారికి నీ జ్ఞానముని అందించండి. అయా నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. ఐటీ డిపార్ట్మెంట్ లో ఉన్న ప్రస్తుత పరిస్థితిని మీరు సరిచేయండి దేవా. అయా నా తండ్రి నాయన బ్యాంకింగ్ ఫినాన్స్ డిపార్ట్మెంట్స్ నా తండ్రి ఆయా కస్టమ్స్ డిపార్ట్మెంట్, ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోస్టల్ కొరియర్ డిపార్ట్మెంట్, టెలిఫోన్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్, ఇంకా ఎన్నో డిపార్ట్మెంట్లు, ఎన్నో సేవా సంస్థలు ఎంతగానో నా ప్రభ జరుగుతూ ఉండగా మీరు జరిపిస్తూ ఉండగా మీరు ఏర్పాటు చేసిన ప్రతి ఉన్నతాధికారిని, సాధారణ ఉద్యోగిని, కాంట్రాక్ట్ బేసిస్ లో పనిచేసే వారిని ఏ రంగమందు మీరు నా తండ్రి నియమించి ఉన్నా, ఏ రంగంలో నా తండ్రి మీరు స్థాపించి ఉన్నా యథార్థ దుఃఖంతో నా తండ్రి సేవలు అందునట్లుగా ప్రతి ఒక్కరు యథార్థముగా నా తండ్రి నీ ప్రతినిధులుగా వ్యవహరించినట్లుగా నా తండ్రి నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. ఆర్మీ, నేవీ, ఎయిర్
ఫోర్స్ డిపార్ట్మెంట్లను నా తండ్రి చట్టాన్ని, న్యాయాన్ని, నీతిని, శాంతి భద్రతలను నా తండ్రి మీరు కాపాడండి దేవా. ప్రతి ఒక్కరిలో నీ ఆత్మను ఉంచండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. ప్రతి ఒక్కరి కుటుంబాలను నాయన దీవించండి, వారి అవసరతలను తీర్చండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు, 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 స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా గర్భఫలం లేని వారికి నా తండ్రి గర్భఫలమును అందించండి. అనేక తరములకు నా తండ్రి మీరు దీవించండి దేవా. నీకే స్తోత్రము దేవా. గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యం ఇవ్వండి. అయా నా దేవా నీకే స్తోత్రము దేవా. బాలింత స్త్రీలకు నా తండ్రి ఆరోగ్యమును, బలమును, శక్తిని ఇచ్చి నా తండ్రి చంటి బిడ్డలు తాగే ఉగ్గు పాలలో నా తండ్రి నీ పరిశుద్ధాత్మను ఉంచి నా ప్రభా నీ చిత్తానుసారముగా వారు పెరుగునట్లుగా దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లునట్లుగా మీరు కాపాడండి. విద్యలు అభ్యసింప చేయండి. చదివించగలిగిన స్థితి తల్లిదండ్రులైన వారికి మీరు అందించండి. త్రాగుడుకు, మత్తు పదార్థాలకు బానిసలైన వారిని మీరు విడిపించండి. యవన ప్రాయమందు నా తండ్రి నాయన చాతాను చేత నా ప్రభ బంధించబడి చితకగొట్టబడే జీవితాలను నా తండ్రి మీరు విడిపించండి దేవా. నీకే స్తోత్రము దేవా. నీ మార్గములలో ప్రతి ఒక్కరిని రూపొందించండి దేవా. అయా నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. వీడియో గేమ్స్, పబ్జీలను నా తండ్రి మీరు నివారించండి. అయా నీకే స్తోత్రము దేవా. దురలవాట్లకు, దుర్వ్యసనములకు బానిసలైన వారికి నా తండ్రి నీ వెలుగునివ్వండి దేవా. నీ మార్గములను చూపించండి దేవా. నీకే స్తోత్రము దేవా. చైల్డ్ లవర్స్ ని తొలగించండి. బెగ్గింగ్ మాఫియా అంతమొందించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు, వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. అకాల మరణములను నివారించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. ప్రతి ఒక్కరిలో నా తండ్రి నీ ఆత్మను ఉంచి నా తండ్రి నీ ప్రేరేపణ కలుగచేసి నా తండ్రి నీ దీవెననివ్వమని, నీ మార్గమును నా తండ్రి మీరు చూపించమని, ప్రకటించమని, నీరు కట్టి ఫలింప చేయమని అడుగుచున్నాను దేవా. ప్రతి ఒక్క హృదయాన్ని మీరు స్పందింప చేయండి దేవా. ప్రతి ఒక్కరిలో మీ ఆత్మను ఉంచండి దేవా. ప్రతి ఒక్కరు నా తండ్రి నీ జనులుగా వెలుగొందునట్లుగా నా తండ్రి నీ కృపనివ్వమని, నీ యొక్క నామఘనతకై నా తండ్రి మీరు ప్రత్యేకించిన నా తండ్రి మీ దైవ బిడలకు నా తండ్రి నీ కాపుదల అనుగ్రహించండి. వారి ప్రయాణములలో మీరు తోడుగా ఉండండి. వారి రాకపోకల్లో తోడుగా ఉండండి. ప్రతి సంఘాన్ని మీరు దీవించండి. ప్రతి సంఘ కాపర్ని నా తండ్రి స్థానిక సంఘ కాపర్లు నా తండ్రి అయా నాయన దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, ప్రపంచ సమేతంగా నా తండ్రి ఇంటర్నేషనల్ గా వాడబడేవారు, నూతనముగా మీరు ఆహ్వానించిన వారు, అభిషేకించిన వారు అయా నా ప్రభ ప్రతి ఒక్కరు నా తండ్రి నాయన దైవదాసులు, దైవదాసురాండ్లు, సువార్థికులు, సంఘ కాపర్లు, బోధకులు, పరిచారకులు, సేవకులు అయా నా తండ్రి ప్రవక్తలు, పాటలు పాడేవారు, గాన ప్రతిగానములు చేయవారు, వాయిద్యములు వాయించేవారు అయా ప్రతి ఒక్కరి మీద కూడా నా ప్రభ నీ ఆత్మను కుమ్మరించి నా తండ్రి నీ కార్యములను జరిగించండి. వారు వెళ్లే ప్రతి స్థలములో నా తండ్రి నీ సహాయ సహకారాలు అందించండి దేవా. నీ మార్గము చూపించండి దేవా. అభిషిక్తులను చేసి నా తండ్రి బలంగా నీ సన్నిధిలో నీ నోటి బూరలుగా మీరే వాడుకొనమని, నీ బోధను తెలియచెప్పమని, అనేకాత్మలను పట్టి రక్షించమని, ఆత్మల భారముతో పనిచేయుటకు నా తండ్రి సామర్థ్యమును, కృపను నా తండ్రి ప్రతి ఒక్కరికి మీరు కలుగ చేయమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. నా నాయన నీకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. ప్రతి ఆత్మను నా తండ్రి మీరు పట్టి రక్షించండి దేవా. ప్రతి ఒక్కరిని పరిరక్షించండి దేవా. ప్రమాదములలో నా తండ్రి, ఆటంకములలో, ఇబ్బందులలో నా తండ్రి విషయాలతో కలిగి చేసి నా తండ్రి ప్రతి శోధనలో నుంచి విడిపించబడుటకు నా తండ్రి నీ కృపనివ్వమని, వారి ప్రయాణములన్నింటినీ దీవించమని, వారి కుటుంబాలను దీవించమని, వారి అవసరతలు తీర్చమని, వారిలో నా తండ్రి నీ కార్యములను నా తండ్రి మీరే జరిగించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా నీ నామమునకే వందనములు, వందనములు, వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. ప్రతి ఒక్కరిలో నా తండ్రి నీ సహాయమును, నీ యొక్క నా మనసును నా తండ్రి మీరు కలుగ చేయండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. చేతి వృత్తుల వారిని, వ్యవసాయ కూలీలను నా తండ్రి మీరు దీవించండి దేవా. టాపీ వర్కర్స్ ని నా తండ్రి మీరు నా తండ్రి నా ప్రభ నా తండ్రి బలపరచండి దేవా. వారికి నా తండ్రి కావలసిన సహాయ సహకారాలు అందించండి. ప్రతి ఒక్కరి నా తండ్రి నాయన కష్టించి పనిచేసే సమయంలో నా తండ్రి వారి యొక్క చేతి పనులు నా తండ్రి దీవెన నొందినట్లుగా వారి మార్గములను నా తండ్రి మీరు నా తండ్రి నా ప్రభ మీరు సరళము చేయమని అడుగుచున్నాను దేవా. జీవనోపాధి నిమిత్తము గాని, నీ పరిచర్య కోసము కానీ ఎందరెందరూ నా ప్రభ ఈ దినమున ప్రయాణమయ్యే ఏ మంచి కార్యముల కోసం ఎక్కడెక్కడికి ప్రయాణములలో ఉన్నారో వారి ప్రయాణములన్నిటినీ మీరు దీవించండి దేవా. మీ తోడునివ్వండి, మీ కాపుదలు అనుగ్రహించండి. నీ సహాయము, నీ దేవదూతల సహాయము కలుగచేసిన ఆయన చేయవలసిన పనులన్నింటినీ చేయుటకు నా తండ్రి నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. అయా మరలా నాయన సురక్షితంగా ఎవరి గమ్యస్థానాలు వారు చేరునట్లుగా, ఆనందించినట్లుగా, నిన్ను స్తుతించినట్లుగా నా తండ్రి నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. స్తుతియాగమును నా తండ్రి స్తోత్ర బలులు నా ప్రభ నిత్యము నీలో జరిగించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా.
లోగో పైలట్స్, కండక్టర్స్, బస్ డ్రైవర్స్, ఆటో క్యాబ్ డ్రైవర్స్, లారీ డ్రైవర్స్, బోటింగ్ చేసేవారు, ట్రైన్ మార్గంలో వెళ్ళేవారు, టూ వీలర్స్ డ్రైవ్ చేసేవారు నా తండ్రి. ఇంకా ఎన్ని రీతిలుగా ఎవరెవరు నా తండ్రి ఎక్కడెక్కడ ప్రయాణములలో ఉన్నారో, ఏ రీతిగా ప్రయాణమై వెళ్ళుచున్నారో, ఎవరెవరు నా తండ్రి ఏ మంచి కార్యం కోసం నా తండ్రి ఏ మంచి దూర ప్రయాణము చేయుచున్నారో వారందరికీ కూడా నా తండ్రి నీ కాపుదల కుమ్మరించమని, ప్రతి మార్గమును నా తండ్రి మీరే చూపించమని, నీ మార్గములో నడిపించమని నా తండ్రి, మార్గము వెంట మీరే నా తండ్రి వారికి ముందుగా మీరే నడవమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. దొంగలు, నరహంతకులు, త్రాగుబోతులు, వ్యభిచారులు, వేషధారులు, దూషకులు, దుండగులు, మాంత్రికులు, తాంత్రికులు, పేకాటగాళ్ళు, జోదగాళ్ళు నా తండ్రి అయా నా ప్రభ అఘాయిత్యాలకు, అకృత్యాలకు పాల్పడేవారు, భయానకమైన పనులను జరిగించేవారు, అయా నా తండ్రి విపత్కరమైన పరిస్థితులను నా తండ్రి నా ప్రభ ప్రేరేపించేవారు నా తండ్రి, అయా నా తండ్రి ప్రపంచ వినాశనానికి నా తండ్రి నా ప్రభ అయా నా తండ్రి ప్రేరేపించబడే నా తండ్రి ప్రతి కార్యము కూడా విఫలమగునట్లుగా ప్రతి ఒక్కరు విఫలులైన తండ్రి వారిలో ఉన్న నా తండ్రి అయా నా ప్రభ నాయన దుష్ట బుద్ధి నా ప్రభ నశించినట్లుగా వారిని మీరు నా తండ్రి ప్రేరేపించండి దేవా. వారు చేసేది తప్పు అని వారు గ్రహించుకొని నా తండ్రి నీ తట్టు మరలినట్లుగా నా తండ్రి నీ కృపనివ్వండి దేవా. నీ వెలుగులోనికి నడిపించండి. వారిలో ఉన్న నా తండ్రి నా ప్రభ నాయన దురాత్మలన్నింటినీ మీరు బంధించి నా తండ్రి వారి కుటుంబాలను దీవించండి. వారికి నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము దేవా. నీ వెలుగులోనికి ఆకర్షించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. చేయని నేరానికి జైలు శిక్ష అనుభవించే వారిని మీరు విడిపించండి దేవా. నేర చరిత్ర కలిగిన బిడ్డలను నా తండ్రి మీరు విడిపించండి దేవా. వారి కుటుంబాలకు నీ ఆదరణ నీ దీవెన కల్పించమని వేడుకొనుచున్నాను దేవా. ప్రతి ఒక్క హృదయాన్ని నీలో స్పందింప చేయమని, ప్రతి ఒక్కరిని నీ నామం పేరటికి నా తండ్రి మీ సన్నిధిలోనికి మీరే ఆహ్వానించమని, నీలో నిలిచి ఉండే భాగ్యం ఇవ్వమని, అంతం వరకు నా తండ్రి ప్రతి ఒక్క స్థితిలో నా తండ్రి కాపాడబడి నా తండ్రి నమ్మకమైన పోరాటము నా తండ్రి ప్రతి ఒక్కరూ చేయనట్లుగా, నీ నీతి రాజ్యములో నా తండ్రి బలపడినట్లుగా, స్థాపించబడినట్లుగా, నీ హృదయములో చోటు సంపాదించుకున్నట్లుగా, నిత్యత్వములో నీ నీతి మహిమలో నా తండ్రి అధికమైన స్థానాన్ని అనుభవించినట్లుగా నీ కృపను నా తండ్రి ప్రతి ఒక్కరికి మీరు కలుగ చేయమని, నీ దీవెన అందించమని, మా ప్రార్థన నీ సన్నిధానంలో ముద్రించి తగిన ప్రతిఫలమును అనుగ్రహించమని, మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములను మీకే ఆరోపిస్తూ మా కొరకు త్వరగా రానయ్యున్న క్రీస్తు యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. నా అంతరంగములోనున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. దేవా నాకు కనబడుము, నాతో మాటలాడుము. దేవా అందరికీ కనబడుము, అందరితోనూ మాటలాడుము. ప్రైజ్ ద లార్డ్. అందరికీ మరణాత.